జిల్లాలో విచ్చలవిడిగా అక్రమంగా అధిక ఫీజులు దోపిడీ చేస్తున్న డైమండ్ పబ్లిక్ స్కూల్ని మూసివేయాలని, అదేవిధంగా శ్రీ విద్వాన్ శ్రీ సాయి జూనియర్ కాలేజీలను గుర్తింపును రద్దు చేయాలని డిపిఎస్ స్కూల్లో ఆందోళన చేస్తున్న ఏబీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు మంద నరేష్, ఏబీఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బోట్ల నరేష్, ఏబీఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు దార సురేష్, ఏబీఎస్ఎఫ్ కేయు ఇన్ఛార్జ్ మచ్చ పవన్ కళ్యాణ్, ఏబీఎస్ఎఫ్ కేయు అధ్యక్షులు దూడపాక నరేందర్ తదితరులు పాల్గొన్నారు. విచ్చలవిడిగా కనీస వస్తువు లేకుండా డైమండ్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం విద్యార్థుల నుంచి అక్రమంగా ఫీజులు దోపిడీ చేస్తూ విద్యార్థి తల్లిదండ్రులకు అనేక ఇబ్బందులు గురి చాలా బాధాకరం, సిగ్గుచేయడం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. ఇక్కడ మేము మొన్న సార్ మన స్కూల్లో మరియు ఎక్కువ స్థాయిలో మీరు ఫీజులు వసూలు చేస్తున్నారని చెప్తే మేము ఎక్కువ వసూలు చేయట్లేదు, అయితే మీకేం చెప్పాలని చెప్పి మాతో మాట్లాడడం జరిగింది. మమ్మల్ని ఎవరేం చేయలేరు, స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, స్థానిక విద్యాశాఖ అధికారులు కూడా మమ్మల్ని ఎవరేం చేయలేరు, మా వెనుకాల బాగా బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉందని చెప్పి మాట్లాడడం సరైనది కాదని చెప్పి సందర్భంగా తెలియస్తున్నా. ఈ జిల్లాలో ఎంతోమంది ప్రైవేటు యాజమాన్యం ప్రైవేట్ విద్యాసంస్థలు నడిపిస్తూ ఉన్నారు, కానీ ఏ రోజు కూడా ఎవరు కూడా ఇష్టరాజ్యంగా మాట్లాడిన సందర్భాలు లేవు. ఇక్కడ మైపాల్ రెడ్డి అనే ఒక వ్యక్తి, ఒక రెడ్డి సామాజిక వర్గం చెందిన వ్యక్తి ఇష్టరాజ్యంగా దళిత భోజన విద్యార్థి సంఘాల నాయకుల పైన మాట్లాడడం చాలా సిగ్గుచేటని చెప్పి సందర్భంగా తెలుస్తున్నా. ఈయన పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి ఈయన జైలు పంపాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే నిత్యం విద్యారంగ సమస్యలపైన విద్యార్థుల పక్షాన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మరి పేద అగ్రవర్ణ ప్రజల కోసం విద్యార్థుల కోసం నిరంతరం పోరాడుతున్న విద్యార్థి నాయకులపైన అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా సిగ్గుచేటుగా భావిస్తున్నానని చెప్పి సందర్భంగా తెలుస్తున్నా. అదేవిధంగా విద్వాన్ కాలేజ్ పైన మరియు శ్రీసాయి కాలేజ్ పైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే అక్కడ కూడా వీళ్ళకు సంబంధించిన కాలేజీలు విద్యా సంస్థలు కాబట్టి అక్కడ కూడా విద్యాశాఖ అధికారులు స్పందించి వాటిని మూసారని చెప్పి సందర్భంగా తెలుస్తున్నా. డైమండ్ పబ్లిక్ స్కూల్ను వెంటనే మూసివేసి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నా. వేల రూపాయలు వసూలు చేస్తూ ఇష్టరాజ్యాంగ కనీస వసూలు లేకుండా విద్యను ఏది ఢిల్లీ డైమండ్ స్కూల్ నడిపిస్తున్నటువంటి మైపాల్ రెడ్డి పైన చర్యలు తీసుకొని చట్టపరంగా న్యాయం చేయాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నా. లేకపోతే మాత్రం పెద్ద ఎత్తున జిల్లాలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలియజేస్తూ నా పేరు నరేష్ మందన్, ఏపీఎస్ జిల్లా అధ్యక్షుడు కాకినాడ.